రాము గారు ఇవాళ టాస్క్లో గెలిచి ఓనర్ అవ్వడం ఎంతమందికి ఫేర్గా అనిపించింది, ఎంతమందికి ఫేర్గా అనిపించలేదు. ఇవాళ ఆ గేమ్లో అందరూ ఎంతగానో ఆ ఇష్యూస్ రేజ్ అయిపోయాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, ఒక్కొక్కరికి కక్షలు పెరిగిపోయాయి, రివెంజ్ గేమ్ లాగా అయిపోయింది. సో చాలానే జరిగాయి ఇవాళ టాస్క్లో. కానీ వాటికి అన్నిటికీ రీజన్గా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా ఉన్న రాము గారు అస్సలు నోరు విప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. సో అక్కడ తనుజ గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోయారు, ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు, ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియట్లేదు. సో ఒక కన్ఫ్యూజన్లోనో లేకుంటే ఆయన గేమ్ ప్లానో ఆయన సైలెంట్గా ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరికి స్టాండ్ తీసుకోలేదు. ఆయన కోసమే చుట్టూ వాళ్ళు ఎంపతి చూపించుకున్నారు, కొట్లాడుకున్నారు, ఆయన కోసం గెలిపించాలని ఆడారు. కానీ అస్సలు ఫేర్గా అయితే ఆయన ఓనర్ అవ్వలేదు. అక్కడ అంత ఇష్యూస్ జరుగుతున్నా సరే ఒక స్టాండ్ తీసుకొని ఆ ఇష్యూస్ని ఆపుదామని కానీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఏది చేయలేదు, సైలెంట్గా ఉన్నారు. అది ఒక కన్నింగ్ గేమ్ లాగా నాకు అనిపించింది. సో ఇది నేను చెప్పిన ఈ అభిప్రాయం, కన్నింగ్ గేమ్ అనేది ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది కమెంట్స్లో షేర్ చేయండి.